రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ థంబ్‌నెయిల్‌లో మీకైతే అర్థమైపోతుందనమాట. రైతులు రైతు బంధు కోసం ఎంత ఎదురు చూస్తున్నారని జెప్పేసి. పెట్టుబడి సాయం ఇప్పటివరకు అందకపోవడం అనేది మనమైతే ఇది చాలా ఎలాంటి విషయం అని మనం మాట్లాడుకోవచ్చనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతున్నా గూడా పెట్టుబడి సాయం అయితే రైతులకైతే ఇప్పటివరకైతే అందలేదు. ఇప్పుడే మనకి ప్రభుత్వం అయితే లేటెస్ట్‌గా ఒక సమాచారం అయితే అందజేసింది. రైతు బంధు డబ్బుల గురించి చాలామంది రైతులైతే వెయిట్ చేస్తున్నారు. మీ అందరికి ఒక శుభవార్త అయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికీ రైతు బంధు డబ్బులనేవైతే ఇప్పుడు మనకైతే పడబోతున్నాయి. అవి ఎవరెవరికి పడబోతున్నాయి, ఏ జిల్లాల వారికి పడబోతున్నాయి అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అలానే మీరు ఈ 3, 4, 5 అలానే 10 ఎకరాలున్న రైతులు ఎవరైతుర్రో వీళ్ళందరికీ ఎప్పుడు పడుతున్నాయని చెప్పేసి కూడా మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం అనమాట. దీని కొరకు మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో కింద తప్పకుండా మీ కామెంట్ చేయండి అనమాట. ఇప్పటివరకు మీకు రైతు బంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి. నేను చెప్పాను ఈరోజు ఆదివారం రోజు కూడా చాలామందికి డబ్బులైతే పడుతున్నాయని చెప్పేసి. ఈరోజు కూడా చాలామందికి డబ్బులు పడ్డాయి. మన ఛానల్‌లో చాలామంది కూడా కామెంట్‌లయితే పెట్టారు. మీరు చూసుకోండి తప్పకుండా డబ్బులు పడ్డాయో పడలేదో అని చెప్పేసి. పడకపోతే మాత్రం ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి తప్పకుండా అయితే కామెంట్ చేసి, ఏ జిల్లాలు అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. మీకు ఎప్పుడొస్తాయని చెప్పేసి అయితే నేను చెప్తాను. అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి రైతు బంధు సహాయం కోసం చాలామంది రైతులైతే వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే పెట్టుబడి సాయానికి మనకైతే డబ్బులైతే లేవు అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. సావే దిక్కు అంటూ చెప్పి మనకైతే ఈరోజు తాజాగా కొన్ని వార్తలైతే వచ్చాయన్నమాట. ఇన్ని రోజులు అవుతున్న రైతు బంధు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి రైతులైతే ధర్నాలైతే చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కూడా రైతు బంధు రావట్లేదు. పడ్డ వాళ్ళకే పడ్డాయి. మరి పడని వాళ్ళకి ఇప్పటివరకు పడలేదు. ఎకరం 2 ఎకరాల వాళ్ళకైతే పడేసాయి. 3 ఎకరాలు కూడా పడ్డాయి చాలామందికి. మరి 4, 5, 6 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు పడతాయి? ఇంకా మరి 10 ఎకరాల వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి రైతులైతే ఆందోళన చేస్తూ మనకైతే ఇక్కడ తాజాగా ఈరోజు ఒక న్యూస్ కూడా మనకైతే స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఏమనంటే రైతు బంధు డబ్బులైతే ఎంత త్వరగా అంటే అంత త్వరగా అయితే విడుదల చేయాలి. లేకపోతే మాత్రం చాలామంది కూడా అంటున్నారనమాట. ఏమనంటే రైతు బంధు విషయంలో ఏదైతే గవర్నమెంట్ ఉందో ఇంతకుముందు గవర్నమెంటే కరెక్ట్ టైంకి అయితే వేసింది. ఇప్పుడైతే వేయట్లేదు అని చెప్పేసి మనకి వాళ్ళు కూడా చెప్తున్నారు. అలానే చేయూత పింఛన్లకు సంబంధించి కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారనమాట. చేయూత పింఛన్లు అనేవి కూడా దాదాపుగా వచ్చేసి 3 నెలల నుంచి అయితే వాళ్ళకైతే చేయూత పింఛన్లు అయితే రావట్లేదనమాట. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలల నుంచి ఇంతవరకు చేయూత పింఛన్లు అయితే ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది. ఏమనంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇప్పటివరకు రైతు బంధు సాయం అయితే మేము అందచేయలేదు. త్వరలోనే మీ అందరికీ రైతు బంధు డబ్బులైతే అందచేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. కానీ మనం దాన్ని చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం చూసుకుంటే మార్చి 15కి ఒక డెడ్‌లైన్ ఇచ్చారు. ఏమనంటే మార్చి 15లోగా సగం మందికి అయిపోయినా మార్చి 31లోగా 10 ఎకరాల లోపు వాళ్ళకైతే డబ్బులైతే పంపిణీ చేశామని చెప్పారు. కేవలం ఇప్పటివరకు వచ్చేసి కూడా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఈరోజు వచ్చిన న్యూస్‌లో కూడా 3 ఎకరాల వరకే డబ్బులైతే ఇప్పటివరకైతే పడ్డాయి. కానీ 4, 5, 6 అలా 10 ఎకరాలున్న వరకైతే ఒక్క రూపాయి కూడా పడలేదని చెప్పేసి ప్రభుత్వమే చెప్పిందనమాట. ఇంకా దాని గురించి మీకేమైనా న్యూస్ కావాలన్నా సరే నేను తప్పకుండా ఇంకో వీడియోలో చేసి కూడా చూపిస్తాను. ఈరోజు ఇంకొక అప్డేట్ కూడా మీరు చూసుకుంటే ఇప్పటికే డబ్బులు పడట్లేదంటే మళ్ళీ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇందులోనే ఎవరైతే సాగు చేస్తున్న భూములు ఉంటాయో వాళ్ళకే డబ్బులు ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఇదొక అప్డేట్ కూడా పెట్టిందనమాట, కొత్త రూల్ అనేవి. సో ఇందువల్ల మీకు ఈ రూల్ నచ్చిందా నచ్చలేదైతే తప్పకుండా చెప్పండి. ఎందుకంటే సాగు చేసే భూములకే రైతు బంధు అంటే మిగతా వాళ్ళకి ఇవ్వరంట అని చెప్పేసి చెప్తున్నారు. చాలామందికి మరి నీళ్ళు లేక సాగు చేయట్లేదు. చాలామంది అయితే వేరే పంటలైతే వేస్తున్నారు. మరి వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళకి కూడా చాలా డౌట్ ఉండొచ్చనమాట. మీ అందరికీ దాని గురించి మనమైతే స్పష్టంగా తెలుసుకుందాం. మనకి ఇంకా ప్రభుత్వం ఏమని చెప్తుందా అని చెప్పేసి. తప్పకుండా ఒకవేళ ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం అందరికీ నేను వీడియో చేసి కూడా అందిస్తాను. అలానే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి అనమాట. ప్రభుత్వం మరి ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే తప్పకుండా. అయితే రైతు బంధు విషయంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫైనల్‌గా రైతు బంధు డబ్బులు అనేవైతే పడతాయి. కాకపోతే అవి పడడానికైతే టైం పడతది. ఇంతకు మించి అయితే ఇక నేనేం చెప్పలేను. అలానే రైతు రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు. రైతు భరోసా గురించి కూడా అడుగుతున్నారు. రైతు రుణమాఫీ అయినా, రైతు భరోసా అయినా సరే ఈ నెలలో అయితే రావనమాట. వచ్చే నెల నుంచి మనకైతే రైతు రుణమాఫీ, రైతు భరోసా ప్రారంభం చేస్తున్నారనమాట. ప్రభుత్వం కూడా చాలా వరకైతే ఆలోచన చేస్తుంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ త్వరగా అయితే అందజేయాలని చెప్పేసి. ఒకవేళ ముందుగానే మనకు అందజేస్తే మాత్రం తప్పకుండా మనకి న్యూస్ అయితే చెప్తారనమాట. ఆ న్యూస్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. ఇటువంటి అప్డేట్స్ మిస్ కావద్దని కూడా మాత్రం తప్పకుండా ఛానల్‌ని అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి అనమాట. వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే. రైతు బంధు విషయంలో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు రైతు రుణమాఫీ గురించి వీడియో చూడకపోతే మాత్రం ఛానల్‌లో మొన్న వీడియో చేశాను. త్వరగా వెళ్లి ఆ వీడియో కూడా చూడండి. మీ అందరికి తప్పకుండా ఆ వీడియో అయితే అర్థమవుతుంది. ఓకే. మీ అందరికి అర్థమైందనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.